పెంచిండు కదా, ఎంత పెంచిరు? అప్పుడు 7,000 ఉండే మేడం, 14,000 చేసిండు. 8,000 నుంచి 14,000, 18,000 చేసిండు. అప్పుడు 7,000 ఉండే, తర్వాత 18,000 చేసిండు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 18,000 వస్తుంది మేడం. వస్తుందా? 18 కటింగ్స్ పోనీ ఏమన్నా ఉన్నాయా? 18 కటింగ్ అవుతుంది మేడం, పిఎఫ్ఎస్ఐ కట్ అయ్యి వస్తుంది. 15,000 వస్తుంది. ఓకే, నైస్. మాట్లాడతారా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బాయ్ అమ్మా, థ్యాంక్ యూ. తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఫోన్ వదిలేసి తొందరది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జల్దీ ले लो आप, लेके निकल. थैंक यू, टेक केयर. शॉप्स ఏం లేవన్నా? రెస్టారెంట్స్ రన్నా ఎక్కడ సుకుమార్? ఇదేనా? ఎంత ఏరియా ఇది? అడుగుదాం. ఇక్కడ ఒకటి, ఇంకోటి. ఇదంతా కూడా పాత హౌసింగ్ బోర్డ్ ఏది? స్కూలా? ఆ స్కూల్ కి ఇక్కడ గ్రౌండ్, ఆ స్కూల్ కి గ్రౌండ్. నా ఆ స్కూల్ ఇటు షిఫ్ట్ చేద్దామని చేయలేదు. సార్ మీ పేరేంటి? రామచరణం. బాగున్నావని చూద్దామా? మరి అది ఘోరంగా ఉంది, ఎక్కుతా వస్తాం. ఇట్లా నువ్వు చేయి, ఇట్లా మర్చు. హలో, హాయ్. లోకల్ స్కూల్ చూద్దాం. చేతికి అండి అన్న, వేసుకోను. ఇట్రండి, ఇట్రండి. థ్యాంక్ యూ అన్న. అన్న బాగున్నారా? చెప్పండి. బాగున్నారా? అక్కడికి వెళ్దాం. బాగాలేదు అసలు, క్లీన్ చేయలేదు. సరే వెనక్కి, నా వెనక్కి. ఇది ఒక ఫోటో తీసుకోండి, ఇట్లా వెనక్కి వచ్చి. డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉండండి రా, చిన్న విషయం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇట్లా ఒక్క సందేహరా, గ్యాప్ ఇయర్ ముందుకెళ్ళి తీసుకోండి. మాట్లాడతాం. ఈ వేరే ఇష్యూ అయినాక మనం మాట్లాడేకర్స్ ఎంత అన్నది. అవునా? చెప్పింది. నేను మాట్లాడతాను. స్వప్న చెప్పింది ఆల్రెడీ, నేను మాట్లాడతాను. సార్ అక్కడెక్కడ ఇరుక్కున్నట్టు సార్, కొంచెం ఫోటో సార్ ని రాని అమ్మ. పింక్ టీచర్ సార్ రండి. స్కూల్ చూద్దామా సార్? థ్యాంక్ యూ. ఈ ల్యాండ్ వచ్చేసరికి 2 ఎకరాల 38 సెంట్లు. ఓకే, ఇదంతా కూడా హౌసింగ్ బోర్డు. లోకల్ వాళ్ళు అన్న వాళ్ళు ఉండే, మీరు జరగండి. ఆ లోకల్ వాళ్ళని రానియండి. ఇది స్కూల్ ప్రెమిసెస్ కింద వాళ్ళ లేఅవుట్ లో ప్లాన్ చేశారు. గవర్నమెంట్ కి ఇవ్వనండి, ప్రైవేట్ వాళ్ళకి అట్లే ఉంది, స్కూల్ కిందే ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఇది గ్రౌండ్ కింద చలామణి అవుతా ఉంది. దీని పిల్లలు ఆడుకుంటున్నారు. వెనకాల బాల్ బ్యాడ్మింటన్ ఉంది. ఆ బాల్ బ్యాడ్మింటన్ కోర్టు అసోసియేషన్కి పెద్ద ఆయన అధ్యక్షులు. ఈ విధంగా నడుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఇది కట్టినటువంటి ప్లేస్ ఏంటంటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీని స్కూలు కట్టించడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెడతానంటే ఈ స్కూల్కి అయ్యేటువంటి ఖర్చు ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్లు కూడా నేనే పెట్టి కట్టిస్తాను అని ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ మందరి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారికి చెప్పారు. వీరిద్దరు కలిసి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి విషయం చేస్తే, ఓకే అన్నగారి పేరే పెడదాము, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ చేత ఇది ఓపెన్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత ఇది బేస్మెంట్ వరకు పెట్టారు. ఏ ఇయర్ అన్న ఇది శంకుస్థాపన చేసింది? 2017, 18? నాకు తెలిసి 18 ఫస్ట్ టర్మ్ లో. ఓకే. అప్పుడు ఆ తర్వాత వీళ్ళు కొంత లేట్ అయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసి బేస్మెంట్ వరకు చాలా చక్కగా కట్టారు. పునాదులు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఎందుకు ఆగింది ఏంటి అనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ వినికిడి ఏంటి అని అంటే, ఇది హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ కట్టాలి, అందుకు ఇది ఆగిపోయింది అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, మేమందరం కలిసి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ మనోజ్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండమ్స్ ఇచ్చి ఈ విషయం అనేది చెప్పాము. అయితే వారు ఏమన్నారంటే, అసలు మీరు అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే పోతుంది కదా, ఎందుకు ఆపారు అని అన్నారు.
ఇది ఒక్కటే పాయింట్ అండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలట, అందుకని ఆగింది అన్న. అయితే వారు ఏమన్నారండి కలెక్టర్ గారు, సరే ఓకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో నేను మాట్లాడి దీన్ని ఏదైతే చేస్తానో ఆ తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కట్టేసేయండి, మరి పిల్లలకు ఉపయోగపడింది పేద పిల్లలు కదా అని చెప్పని అన్నారు. అంతవరకు జరిగింది. ఇది ఎప్పుడు సార్? ఇది 19/6 మొన్న 2025 మొన్న వారు ఛార్జ్ తీసుకుంది 13వ తేదీ ఛార్జ్ తీసుకున్నారు. మేము 19వ తేదీ వెళ్ళాం. బాగానే స్పందించారు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతానని చెప్పని అన్నా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటిది లో అంటే LIG లో ఇన్కమ్, MIG మిడిల్ గ్రూప్ హౌసెస్ వీళ్ళందరూ కూడా దరిదాపుగా 2400 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ కూడా పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ లేదు. అయితే 1 నుంచి 5వ తరగతి వరకు ఫేజ్ 3 ఇందులో స్కూల్ లేదు. అయితే భువనగిరి స్కూల్ అని చెప్పని, భువనగిరి గ్రౌండ్ స్కూల్ అని చెప్పని 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటి పర్మిషన్ అయి ఉంటే అది ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ షెడ్ అనేది ఒకటి ఉంది. ఆ షెడ్ లో నడిపిస్తా ఉన్నారు, రేకుల షెడ్. అతి భయంకరంగా, అది కూడా డొనేషన్ ఇక్కడ ఇప్పుడు మనం చూడొచ్చు ప్రైమరీ స్కూల్. ఇది కూడా మళ్ళాంటి వాళ్ళు డోనర్స్ డబ్బులు ఇస్తే ఆ రేకులు వేసి అక్కడ నడిపిస్తారు. నాట్ అఫీషియల్. అంటే టీచర్లు ఇచ్చారా మరి? టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది నడుస్తున్నటువంటిది ఇక్కడ. దీని గురించి మీరు కొంచెం ఫైట్ చేసి అయ్యేటట్టుగా చేస్తే అదే పర్లేదు. దేవుడు దక్క. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ MIGలో ఇది మిడిల్ క్లాస్ అక్క. ఇళ్ళ మధ్యని వైన్ షాపులు పెట్టారు అక్క. ఎక్కడన్నా? ఈ రోడ్డు దాటి అవతల పక్క అక్క. స్కూల్ దాటిన తర్వాత KPSB అంతా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. దీని గురించి చాలా పోరాటం చేసామమ్మా. లోకల్కి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం, అన్నిటికీ వెళ్ళాం. కానీ మనం సీఎం గారికి ఇచ్చాం, KTR గారికి ఇచ్చాం, KCR గారికి ఇచ్చాం, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చాం, కార్పొరేటర్ గారికి సన్మానం చేసాం. మొత్తం అంతా చేసింది కూడా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతాం. ఇళ్ళ మధ్యలో ఇచ్చారు. రాత్రి పూట అయితే పిల్లలకి ఏది జరిగినా రక్షణ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు వారం రోజుల నుండి మళ్ళీ మేము ధర్నా చేస్తే మళ్ళీ ఆగిందమ్మా. మళ్ళీ రేపుడికేమో కొంతమంది కొత్తది ఇచ్చారా? కొత్తది కాదమ్మా, పాతదే. దాన్ని మళ్ళీ తీసారమ్మా. ఎందుకు ఆపారో తెలియదు తల్లి. ఆపారు. మళ్ళీ రేపు వస్తాదని వినికిడి వస్తుంది. వినికిడి వస్తే తమరికి ఇద్దామని ఇక్కడ MIG చాలా ఇబ్బంది అమ్మా. ఇళ్ళ మధ్యలోనే ఉందమ్మా. చుట్టుపక్కల కమర్షియల్ షాప్స్ ఏం లేవా? ఆ రోడ్డు అమ్మా, ఆ రోడ్డుకి రెస్టారెంట్లు ఉన్నాయి. ఇది ఇల్లమ్మా, ఇది వైన్ షాప్ అమ్మా, మధ్యలోనే ఉంది తల్లి. దానికి అడుగుదామన్న ఇక్కడ ఒకటి, ఇంకోటి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కూడా టెంపుల్ ముంగట్నే ఇచ్చిండ్రు. ఆ రెండు గట్టిగా మనం అపోజ్ చేయాలి. మేము స్టాండ్ తీసుకుంటాం. ఓకే తల్లి. స్కూల్ చూద్దాం సార్. బాగుంటుందా రాజుగారు? ఇది ప్రెస్ మీట్ లో ఇక్కడే చేస్తారా సార్? మీ పేరెంట్స్? నా పేరు మురళి అమ్మ, ఎక్స్-ఆర్మీ. నేను మీ పేరెంట్స్? కట్ట నరసింహరావు. అన్న పేరెంట్ నారాయణరావు, JS నారాయణరావు. డాక్టర్లో మస్తు రకాలు ఉంటారు తెలుసా నీకు? ఒకళ్ళు బోన్స్ కుంటారు, ఒకళ్ళు స్కిన్ కుంటారు, ఒకళ్ళు హెయిర్ కుంటారు. అడుగు టీచర్. తొందర పడకండి అప్పుడు డిసైడ్. గుడ్ లక్. నువ్వేమైతావు శిరీష? హాయ్ హాయ్ సతీష్మారు. హలో దమ్మ కమ్. హాయ్. స్కూల్ చూద్దాం రా. మున్సిపాలిటీ కలిసిన ఆల్రెడీ. ఇట్రండి ఇట్రండి. బాగున్నారా? అమ్మనా? అచ్చా అచ్చా. ఇట్లా వెనక్కి వచ్చి, నా వెనక్కి వచ్చే పొడుగున వెనక్కి వచ్చి. డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉండండి రా చిన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ముందుకెళ్ళి మాట్లాడతాం. ఈ వేరే ఇష్యూ అయినాక మనం మాట్లాడతాం. అవును చెప్పింది. నేను మాట్లాడతాను. డోంట్ వరీ. స్వప్నకి చెప్పిన ఆల్రెడీ. నేను మాట్లాడతాను. 1 to 5
ఫోటో ఉంటుంది అటు ఇచ్చాం ఇక స్కూల్ చూద్దామా థ్యాంక్ యూ మీకు జీతాలు అయితే కరెక్ట్ వస్తున్నాయా ఇవ్వరమ్మా ల్యాండ్ వాళ్ళకి కాదు లోకల్ వాళ్ళు ఏరి అన్న వాళ్ళు ఉండే కదా మీరు జరగండి ఆ లోకల్ వాళ్ళని రానియండి అవును అన్న సార్ చాక్లెట్స్ వచ్చినాయి మీరు ముందుకు రండి మీరే నరేంద్ర మీరు ఇంకొకరు నరసింహరావు గారు ఉన్నారా ఇందులో ముందు పోయారా ఓకే అట్లా బాగుంటుంది నేను చూడటం ఎందుకు నేను ఇది మాట్లాడతాను దయలేదేం లేదు నేను చేపిస్తాను మీకు తప్పకుండా పిల్లలకి ఇచ్చేసిరా అందరా స్టాఫ్ అయ్యాక మీరు ఎవరు కమ్ కమ్ హవ్ యూ హాయ్ దపరండి అవునా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ అండి వీళ్ళు బయటకు పిలిపించిన ఒకరికి వచ్చి ఒకరు రాకపోతే బాగుండదు కదరా నాయన ఇది ఎప్పటి నుంచి పెట్టారు ఇది 15 నెలల నుంచి కలెక్టర్గా పర్ఫెక్ట్ చదువుతుందా 1 to 5 సార్ ఇది అందరికీ నాన్న ప్రైమరీ వాటర్ ట్యాంక్ డిపార్ట్మెంట్ ఏం పేరు పిల్లలు జాగ్రత్త థ్యాంక్ యూ మెల్ల పిల్లలు జాగ్రత్త సార్ వాళ్ళు ఉన్నారు కదా నారాయణ సార్ వాళ్ళు హాయ్ సార్ బాయ్ చెప్పారు హాయ్ ఏ క్లాస్ మీరు ఏ క్లాస్ 5th క్లాస్ హలో ఇయ్యారా మీరు హైఫై ఇస్తారా ఒకసారి గట్టిగా మళ్ళీ సార్ ఆ వైన్స్ కూడా నేను మాట్లాడతాను థ్యాంక్ యూ ఒకసారి మీ స్కూల్ చూసి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ బాగున్నారు హాయ్ ఒకసారి బాగున్నారా ఏంటి సార్ పరిస్థితి ఇంతేనా అదే చూసి వచ్చినాం ఆ బిల్డింగ్ దే చూసి వచ్చినాము థ్యాంక్ యూ సార్ ఎంతమంది ఉన్నారు టీచర్స్ ఇద్దరు వాలంటీర్స్ టీచర్ అమ్మా వాలంటీరా టీచర్ వాలంటీర్స్ అంటే ప్రైవేట్ డోనర్ నుంచి అదే అంటే డైరెక్ట్ గవర్నమెంట్ విద్యా వాలంటీర్స్ లేరు ఓకే ఈ ప్రైవేట్ డోనర్సే చేపిస్తున్నారా ఇద్దరు వాలంటీర్స్ ఎంత ఇస్తున్నారు వాళ్ళకి శాలరీ 8 ఇస్తారు ఓకే బాత్రూమ్స్ అవి ఉన్నాయా పర్వాలేదా క్లాస్ రూమ్స్ ఎప్పుడు అప్గ్రేడ్ పెట్టలేదా అడిగినరా ప్లేసే కన్ఫర్మ్ లేదు కాబట్టి అప్గ్రేడ్ చేయలేదు కానీ 15 ఏళ్ళు అయిపోయింది అంతేనా 2000 నాకు తెలిసి 2005 లో అట్లా వచ్చిందేమో ఇక్కడికి అంటే 20 ఏళ్ళు అవుతుంది 5-6 అప్పుడు వచ్చింది ఇప్పుడు పర్వాలేదు ఎట్లా మరి ఎండాకాలమైన వానైనా ఇంతేనా ఈ చెట్లు ఉండడం వల్ల కొంచెం మాకు సొంతంగా అయితే బాగుంటుంది అనేది మాకు చాలా ఉంది అయితే అని అనుకుందాం మేము స్టార్ట్ అయినప్పుడు అది ఎందుకు అయిపోయింది కారణాలు ఏంటనేది మాకు తెలియదు అదే చెప్పాను ఫ్యాకల్టీ రీజన్ తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆపేశారు పిల్లర్ వర్క్ వేస్తే అయిపోద్దాం మిడ్ డే మీల్స్ ఎక్కడ పెడతారు మరి ఉన్నదా ఆ షెడ్లో తింటారు బాగానే వస్తుందా సరుకులు వస్తున్నాయి పర్వాలేదా స్కూల్ మెయింటెనెన్స్ వస్తుందా పేరెంట్స్ కమిటీ అంతా బాగానే ఏం పేరమ్మా మొత్తం ఎంతమంది కిడ్స్ ఉన్నారు 104 2 టీచర్స్ ఉన్నారు ముగ్గురు అయితే 3 పోస్టులు డిప్యూటేషన్ పంపించారు ఎక్కడికి ప్రమోషన్ మీద సార్ వెళ్ళిపోయాడు డిప్యూటేషన్ మీద ఓకే సో అల్టిమేట్ గా ఇద్దరే ఉన్నారు మేడం ఇంకొక మేడం డిప్యూటేషన్ మీద వచ్చింది ఓకే మీరు రండి ప్రిన్సిపల్ గా హాయ్ నేను కూర్చోవాలా నీ పక్కన వస్తున్నా కూర్చో ఏం పేరు నీది శిరీష హాయ్ నీ పేరేంటి దగ్గర ఇద్దరు శిరీషలేనా నీ పేరు ఏం శిరీష చందు నీ పేరు బోయ శిరీష ఓహో అందరు శిరీషలే ఉన్నారు
మీ అందరు కూడా శిరీషలేనా ఇక్కడ కాదా? నీ పేరేంటి? గీత. ద్రాక్ష. నైస్. ఏ క్లాస్ అండి ఇది? 4th క్లాసా? బాగున్నారు అందరూ? లంచ్ ఎప్పుడు తింటారు? ఎన్ని గంటలకి? 12 o'clock. 12:30 పెట్టేసి 12:10 పెట్టేసిరా లంచ్ ఇవాళ? ఏం కర్రీ పెట్టిరు చెప్పు? సాంబార్, ఎగ్ పెట్టిండ్రా? బనానా ఇస్తారా? అప్పుడప్పుడు ఇస్తారా? రోజు ఇస్తారా? రోజు ఇవ్వరా? మిల్క్ ఇస్తారా? మరి ఎవ్రీడే ఇస్తారా? రాగి జావ ఇస్తారా? మార్నింగా ఈవినింగా? మార్నింగా. బాగుంటుందా రాగి జావ? వేడిగా వేస్తురా? ఇక్కడే వేస్తారా? చూస్తావా నువ్వు ఎప్పుడన్నా? చూస్తావా? అబ్బో శిరీష, ఏమైతావు శిరీష పెద్ద అయినాక? నువ్వు డాక్టర్ అవుతావా? ఏం డాక్టర్ అవుతావు? డాక్టర్లో మస్తు రకాలు ఉంటారు తెలుసా నీకు? ఒకళ్ళు బోన్స్ కుంటారు, ఒకళ్ళు స్కిన్ కుంటారు, ఒకళ్ళు హెయిర్ కుంటారు, ఒకళ్ళు ఐస్ కుంటారు. అడుగు టీచర్ని తర్వాత ఎన్ని రకాల డాక్టర్స్ ఉంటారని అడుగు. అప్పుడు డిసైడ్ అవ్వ ఏం డాక్టర్ అవుతావు. ఓకేనా? గుడ్ లక్. నువ్వేమవుతావా ఈ శిరీష? కలెక్టర్ అవుతావా? ఓఫో నైస్.